ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూన్ 13వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం మనం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 33 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బాలకొండ మండలం. ఈ బాలకొండ మండలంలో మొత్తం 7 గ్రామాలు ఉన్నాయి. ఈ 7 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బాలకొండ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 7 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కనికరించండి. కృపగలిగిన దేవా, ఈ 7 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగే దేవా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉద్యోగాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకుల కొరకు, సువార్థికుల కొరకు, ప్రార్థన యోధుల కొరకు ప్రార్థిస్తాం. వారి సంఘాలు, వారి కుటుంబాలు చుట్టూ మీ కంచి, మీ కాపుదల, మీ ఆశీర్వాదము, మీ అభిషేకం ఉంచుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనని అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడని, అదుగో అక్కడని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరమిచ్చను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ లూకాసు వార్త 17వ అధ్యాయం ఈ 21వ వచనంలో పరిసయ్యులు ప్రభువుని అడుగుతున్నారు, దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది అని. మీరు దయచేసి గమనించండి. ఈ సద్దుకైలు, పరిసయ్యులు ఎప్పుడు ప్రభువుని ఒక విషయం అడిగినా అది ఇబ్బందికరమైన విషయాలు లేదా ఆయనను శోధించే విషయాలు వారు అడుగుతూ వస్తుంటారు. ఇక్కడ కూడా ప్రభులు వారిని అడుగుతున్నారు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని. అందుకు యేసు ప్రభులు వారు అన్నారు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది, ఇదిగో ఇక్కడేనని, అదిగో అక్కడని చెప్పి వీలు పడదని వారితో చెప్పాడు. మన మధ్య దేవుని రాజ్యం ఉంది అని యేసు ప్రభులు వారు చెప్తూ, ఇదిగో అక్కడ ఉంది, ఇక్కడుందని చెప్పడానికి వీలు పడదని యేసు ప్రభుల వారు జ్ఞానయుక్తమైన సమాధానాన్ని పరిసయ్యులకు ఇచ్చారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరు గమనించాలి. పరిసయ్యుల వంటి వారు ఈరోజు కూడా మనకి
సంఘాలలో కనబడతారు. రెండవది బయట సమాజంలో కనబడతారు. మీ దేవుడు దేవుడే అయితే మీకెందుకు కష్టాలు వస్తాయి? మీ దేవుడు దేవుడైతే మీకు నష్టాలు ఎందుకు వస్తాయి? దేవుడు ఉంటే చూపించండి, లేకపోతే అద్భుతాలు చూపించండి అని రకరకాలుగా పరిసయ్యుల వంటి స్వభావం కలిగిన వారు మనము బయట సమాజంలో చూస్తాం. సంఘాలలో కూడా ఈ పరిసయ్యుల వంటి స్వభావము కలిగిన మనుషులు ఉంటారు. మీకు ఆత్మ ఉందా? మీకు స్వస్థతలు ఉన్నాయా? మీరు భాషలు మాట్లాడతారా అని రకరకాల ప్రశ్నలు వేస్తారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము దేవుడిని చూపించలేం, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కొంతమంది అంటారు ఆత్మలను చెప్పండి, భాషలు చెప్పండి, వరాలు చూపించండి అని. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, భక్తి ప్రదర్శన కాదు, భక్తి నాటకము కాదు. అందుకోసం అటువంటి వాటిని అడిగిన ప్రజల దగ్గర మనము యేసు ప్రభుల వారి వలె వివేకంగా సమాధానము చెప్పాలి. రకరకాల ప్రజలు మనకి ఈ సమాజంలో కనబడుతూ ఉంటారు. చాలామంది అంటారు మీ దేవుడైతే ఆయన నిరూపించుకోమని. మనం అప్పుడు గమనించవలసింది ఏంటంటే, వారు మన మీదకి విసిరిన ఆ సవాలు వారికి పరిసయ్యుల వంటి స్వభావము ఉందని మనము గుర్తించాలి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, అటువంటి పరిసయ్యులతో మనం ఎలా ఉండాలి? మనము జాగ్రత్తగా ఉండి వివేకంతో నడుచుకోవాలి. అందుకే మనము ప్రభువుని కూడా ఏం అడగాలంటే, దేవా నాకు కావలసిన వివేకాన్ని దయచేయమని మనం ప్రభువుని అడుగుతూ ఉండాలి. అందుకే యేసు ప్రభుల వారిని ఈ పరిసయ్యులు అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు అడుగుతున్నారు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన రాజ్యం అనేది ప్రత్యక్షంగా రాదు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్పి వీలు పడదని యేసు ప్రభుల వారు వారికి ఉత్తరం ఇచ్చారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, పరిసయ్యుల వంటి స్వభావం ఉన్న మనుషులతో మనం బహు జాగ్రత్తగా ఉండి మన భక్తిని మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మీకు వందనాలు. పరిసయ్యుల వంటి స్వభావం కలిగిన మనుషుల ముందు మేము ఎలా వివేకం కలిగి మాట్లాడాలో మీరు మాకు తెలియచేయండి. వివేకము కలిగిన ఆత్మను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీరు మహిమ ఘనత ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.